హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ కర్రీని చాలామంది రకరకాలుగా చేసుకుంటాం, కానీ ఒక్కసారి ఈ రకంగా ట్రై చేయండి. దీన్ని మీరు రోటీలోకైనా లేకపోతే నార్మల్గా బగారా రైస్లోకైనా చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది. దీన్ని మనము ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము దీనికోసం బాయిల్డ్ ఎగ్స్ చేసుకోవాలి ఫస్టే. తర్వాత 4 ఎగ్స్ అనేది నేను బాయిల్ చేసుకున్నాను. మీరు ఎక్కువ అంటే ఎక్కువ ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, ఉప్పు ఇంకా కారం వేసుకొని ఎగ్స్ అనేది గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ ఇలా గోల్డెన్ కలర్ అయ్యాక దీన్ని పక్కన ఉంచేసుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కాస్త వేగినాక దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న కట్ చేసుకొని వేసుకొని దాంట్లో కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక దీంట్లో 1/4 కప్ వరకు టమాటాలు, 1/4 కప్ అంటే ఒక మీడియం సైజ్ 2 టమాటాలు కొంచెం చిన్న కట్ చేసుకొని వేసుకొని దీంట్లో కాస్త 1 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కొంచెం టమాటాలు అనేది మగ్గంత వరకు వేయించుకోవాలి. టమాటాలు అనేది మగ్గాలంటే దానిపైన సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకొని మూత ఒక 5 నిమిషాలు అలా పెట్టేశారనుకోండి, మనకు టమాటాలు అనేది మెత్తగా అవుతాయి. ఆలోపు మనము ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని 5 నుండి 6 వరకు ఎల్లిపాయలు, 1 ఇంచ్ అల్లం ముక్క, తర్వాత 2 పచ్చిమిర్చీలు, తర్వాత 1/2 ముక్క ఆనియన్ ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకొని తర్వాత పిడికెడు పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర ఇదంతా వేసుకోవాలి. తర్వాత 5 నుండి 6 వరకు క్యాష్యూస్ అదే అండి కాజు వేసుకోవాలి మనకు టేస్ట్ కోసం. తర్వాత 3-4 వరకు ఎల్లిపాయలు, ఒక చిన్న దాల్చిన చెక్క, తర్వాత కొంచెం జాపత్రి అనేది వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇది మీ ఇష్టం. తర్వాత దీంట్లో లైట్గా వాటర్ వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు టమాటాలు అనేది సాల్ట్ వేసుకున్నాం కదా, మగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకు టమాటాలు అనేది మగ్గిపోయాయి, ఇలా స్మూత్ పేస్ట్ కావాలి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. మనకు స్మూత్ పేస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అవన్నీ వేసుకున్నాం కదండి. ఈ పేస్ట్ అనేది స్మూత్గా ఉంటేనే మనకు ఈ రెసిపీ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇది పచ్చివే వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మీకు రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ వరకు కారం, తర్వాత 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఆల్రెడీ లవంగాలు అవన్నీ వేసుకున్నాం కాబట్టి గరం మసాలా అనేది మీ ఇష్టం బట్టి వేసుకోవచ్చు. ఇంకా స్పైసీనెస్ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇదంతా వేసుకొని ఒక బగారాకు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. ఎందుకంటే మనము పచ్చి వేసాం కాబట్టి ఫ్రై కావాలి ఆయిల్లో. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి దాంట్లోనే వాటర్ వేసుకొని నేను కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లోనే వేసుకున్నాను. యాక్చువల్గా ఫస్టే పెరుగు వేసుకోవాలి, నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. వాటర్ వేయకముందే మీరు 2 టీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే ఏంటంటే మనకు రెసిపీ ఇంకా బాగుంటుంది టేస్ట్, కాబట్టి కొంచెం క్రీమీ లేయర్లాగా ఉంటుంది. కాబట్టి ఫస్టే పెరుగు వేసుకోవచ్చు. ఎందుకంటే పెరుగు ఫస్ట్ ఎందుకు వేయడం అంటే కలుపుకోవడం చాలా ఈజీ అవుతుంది, లేకపోతే వాటర్ వేసాక కలిపితే కొంచెం టైం పడుతుంది. ఇది వాటర్ వేసాక కలిపాను కాబట్టి కొంచెం టైం తీసుకుంది కలుపుకోవడానికి. ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనము ఎగ్స్ అనేది వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఎగ్స్ అనేది మీరు నార్మల్గా ఫుల్ బాయిల్డ్ ఎగ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే హాఫ్ కట్ చేసి అయినా వేసుకోవచ్చు. నేనైతే చూడ్డానికి చాలా బాగుంటుంది, అలాగే మా వారికి ఇష్టం కాబట్టి ఇలా హాఫ్ ఎగ్ అనేది కాబట్టి నేను కట్ చేసి వేసుకున్నాను. ఎగ్ వేసుకున్నాక ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఇలా మూత పెట్టేయాలి. ఎందుకంటే ఎగ్ లోపలికి మనకు సూప్ పోవాలి, మంచి ఇంకేటట్టు ఉంటుంది కాబట్టి. ఇలా 5 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేస్తే అంతే, రెడీ అయిపోయినట్టు. గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అంతే, రెడీ అయిపోయింది. మీరు దీన్ని రోటీలోకైనా లేకపోతే బగారా రైస్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ చపాతీలోకే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చపాతీలో చాలా బాగుంది ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.